మన దేశంలో అత్యున్నత పదవులు ఏవి అనగానే వెంటనే గుర్తొచ్చేవి రెండే. ఒకటి రాష్ట్రపతి, రెండు ఉపరాష్ట్రపతి. పేర్లు దగ్గరగా ఉన్నా వాటి అధికారాలు, ఎన్నికయ్యే విధానం, ఇంకా చెప్పాలంటే వాళ్లని తొలగించే పద్ధతి కూడా పూర్తిగా వేరు. ఈరోజు మనం ఆ కీలకమైన తేడాలేంటో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. రండి మొదలుపెడదాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే, ముందుగా మన దగ్గర ఈ ఇద్దరు కార్యనిర్వాహకులు ఎందుకున్నారో చూద్దాం. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, వాళ్లకున్న పవర్స్, ఇంకా అభిశంసన ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అటునుంచి ఉపరాష్ట్రపతి గురించి చూసి ఫైనల్గా ఇద్దర్ని తొలగించే విధానంలో ఉన్న అతిపెద్ద వ్యత్యాసమేంటో విడమరిచి చూద్దాం. రైట్, ముందుగా మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాదిలాంటి ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. అదేంటంటే, భారత ప్రభుత్వంలో టాప్లో రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఎందుకున్నాయి అనేది. ఈ తేడా మన పార్లమెంటరీ సిస్టంకి గుండెకాయ లాంటిది. రాష్ట్రపతి దేశానికి అధినేత, అంటే హెడ్ ఆఫ్ స్టేట్. లాటిన్లో డీ జూరే హెడ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ లాంటివారు. అన్నీ ఆయన పేరు మీదే జరుగుతాయి. కానీ అసలు పవర్, రోజువారీ నిర్ణయాలు తీసుకునే అధికారమంతా ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వానికి అధినేత అయిన ప్రధానమంత్రి చేతిలో. ఆయనే డీ ఫ్యాక్టో హెడ్, అంటే కంపెనీకి సీఈఓ లాంటివారన్నమాట. ఈ తేడా చాలా ముఖ్యం. మరి దేశ ప్రథమ పౌరుడిని మనం నేరుగా ఓటేసి ఎన్నుకోము కదా. వాళ్ళ ఎన్నికనేది పరోక్షంగా జరుగుతుంది. అసలా ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రాష్ట్రపతిని ఎన్నుకునేది ఒక ప్రత్యేకమైన బృందం. దాన్నే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో ఎవరుంటారంటే, పార్లమెంట్లోని రెండు సభల నుంచి ఎన్నికైన ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, అలామే ఢిల్లీ, పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల నుండి ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఎన్నికైన అనే పదం చాలా కీలకం. సరే, మరి ఈ ఎన్నికల్లో ఎవరు పాల్గొనలేరు? సింపుల్. పార్లమెంటుకి గాని రాష్ట్రాల అసెంబ్లీలకు గాని నామినేట్ అయిన సభ్యులకు ఇందులో ఓటు హక్కు ఉండదు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉండే ఎగువ సభ, అంటే విధాన పరిషత్ సభ్యులు కూడా ఈ ప్రాసెస్లో భాగం కారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాష్ట్రపతి పదవికి పోటీ చెయ్యాలంటే రాజ్యాంగం ప్రకారం కొన్ని అర్హతలుండాలి. అవేంటంటే, భారత పౌరుడై ఉండాలి, కనీసం 35 ఏళ్ల వయసు నిండి ఉండాలి, లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి, ఇంకా ఎలాంటి లాభదాయక ప్రభుత్వ పదవీలోనూ ఉండకూడదు. ఎన్నిక గురించి చూశాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రాష్ట్రపతి చేతిలో ఉండే కీలకమైన శాసన అధికారాలు ఏంటి? ముఖ్యంగా పార్లమెంటు పంపిన బిల్లుల విషయంలో వాళ్లకున్న వీటో పవర్స్ గురించి చూద్దాం. మొదటగా అబ్సల్యూట్ వీటో. పేరులోనే ఉంది కదా, అబ్సల్యూట్ అంటే ఒక బిల్లుకు ఆమోదం తెలపడానికి పూర్తిగా నిరాకరించటం. రాష్ట్రపతి అలా చేసినప్పుడు ఆ బిల్లు అక్కడితోనే రద్దయిపోతోంది. ఇక అది చట్టంగా మారే అవకాశమే ఉండదన్నమాట. రెండవది సస్పెన్సివ్ వీటో. ఇది కొంచెం డిఫరెంట్. దీని ద్వారా రాష్ట్రపతి ఒక బిల్లుని ఒక్కసారి మళ్లీ చూడండి అన్నట్టుగా పునఃపరిశీలన కోసం పార్లమెంట్కి వెనక్కి పంపొచ్చు. అయితే ఒకవేళ పార్లమెంట్ దాన్ని మళ్లీ పాస్ చేసి పంపితే మాత్రం ఈసారి రాష్ట్రపతి తప్పకుండా ఆమోదముద్ర వేయాల్సిందే. ఇక మూడవది చాలా ఆసక్తికరమైనది, పాకెట్ వీటో. అంటే రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించరు, తిరస్కరించరు, వెనక్కి కూడా పంపరు. దాన్ని అలాగే తన దగ్గర పాకెట్లో పెట్టేసుకుంటారు ఎంతకాలమైనా సరే. ఇది ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అధికారాన్ని ఉపయోగించడం లాంటిది. ఈ విషయంలో ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ పాకెట్ కంటే మన ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ చాలా పెద్దదంటారు. ఎందుకంటే అమెరికాలో అధ్యక్షుడు ఒక బిల్లుపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. కాని మన రాజ్యాంగంలో రాష్ట్రపతికి అలాంటి టైం లిమిట్ ఏదీ లేదు. రాష్ట్రపతికి ఉన్న మరో అసాధారణమైన అధికారం ఆర్డినెన్స్ జారీ చేయడం. ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు ఏదైనా విషయంపై అత్యవసరంగా ఒక చట్టం అవసరమైతే రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ రూపంలో తాత్కాలిక చట్టాన్ని తీసుకురావచ్చు. దీనికి కూడా పార్లమెంటు చట్టంతో సమానమైన పవరుంటుంది. అయితే ఈ ఆర్డినెన్స్లు శాశ్వతం కాదు. వీటికొక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పార్లమెంటు మళ్లీ సమావేశమైన 6 వారాల్లోగా దాన్ని ఆమోదించకపోతే అది రద్దయిపోతుంది. సో ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమం లైఫ్ 6 నెలల 6 వారాలన్నమాట. ఇన్ని అధికారాలు ఉన్న రాష్ట్రపతిని ఒకవేళ వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే పదవి నుంచి తొలగించవచ్చా? ఎస్, తొలగించవచ్చు. కాని ఆ ప్రక్రియ చాలా అంటే చాలా కఠినమైనది. దాన్నే అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అంటారు. ఈ ప్రాసెస్ చాలా సంక్లిష్టమైనది. ఏ సభలోనైనా అభిశంసనం మొదలుపెట్టొచ్చు. కానీ
ఆ తీర్మానాన్ని ఆ సభలోని మొత్తం సభ్యులలో 2/3 స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. అదయ్యాక రెండో సభ దర్యాప్తు చేస్తుంది. అక్కడ కూడా సేమ్ అదే కఠినమైన 2/3 వంతు మెజారిటీ వస్తేనే రాష్ట్రపతిని తొలగించడం సాధ్యమవుతుంది. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత లేని నామినేటెడ్ మెంబర్స్ ఆయనను తొలగించే ఈ అభిశంసన ప్రక్రియలో మాత్రం ఓటు వెయ్యొచ్చు. ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే పాయింట్. ఓకే, రాష్ట్రపతి గురించి క్లియర్ కదా. ఇప్పుడు మనం మన సెకండ్ ఇన్ కమాండ్ అంటే ఉపరాష్ట్రపతి పాత్ర, వాళ్ళ ఎన్నిక గురించి క్లుప్తంగా చూడ్డాం. ఉపరాష్ట్రపతి పదవి మన దేశంలో రెండో అత్యున్నతమైనది. కాని వాళ్ల ప్రధానమైన బాధ్యతేంటంటే రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం. అందుకే వాళ్లని ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారు. అంటే ఆ పదవిలో ఎవరున్నా వాళ్లే రాజ్యసభ కార్యకలాపాలను నడిపిస్తారు. ఇక వీరి ఎన్నిక విషయానికొస్తే పార్లమెంట్లోని ఎన్నికైన నామినేటెడ్ సభ్యులు అందరూ కలిసి ఓటు వేసి ఎన్నుకుంటారు. రైట్. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా కీలకమైన భాగానికొచ్చేశాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరినీ పదవినుంచి తొలగించే పద్ధతుల్లో ఉన్న తేడాలేంటో ఇప్పుడు నేరుగా పోల్చి చూద్దాం. వీరిద్దరినీ తొలగించే పద్ధతిలో అంత తేడా ఎందుకుంది? ఆ కీలకమైన వ్యత్యాసం ఏంటి? సమాధానం మొత్తం వాళ్ళ కావాల్సిన మెజారిటీ రకంలోనే దాగి ఉంది. అదేంటో నెక్స్ట్ స్లైడ్లో చాలా క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనిద్దాం. రాష్ట్రపతి అభిశంసనను పార్లమెంటులోని ఏ సభలోనైనా మొదలుపెట్టచ్చు. కాని ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని కేవలం రాజ్యసభలోనే మొదలుపెట్టాలి. అయితే అసలు అతిపెద్ద తేడా మెజారిటీలో ఉంది. రాష్ట్రపతిని తొలగించాలంటే రెండు సభల్లోనూ మొత్తం సభ్యులలో 2/3 వంతు ఆమోదించాలి. ఇది దాదాపు అసాధ్యమైన స్పెషల్ మెజారిటీ. మరోవైపు ఉపరాష్ట్రపతికి రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. చూశారుగా, ఈ తేడా చాలా పెద్దది. చూశారు కదా, ఈ విశ్లేషణలో మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ ఇదే. చాలా పోటీ పరీక్షల్లో కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్రపతి తొలగింపుకు అత్యంత కఠినమైన స్పెషల్ మెజారిటీ కావాలి. కాని ఉపరాష్ట్రపతికి అంతకంటే తక్కువ స్థాయి మెజారిటీలు సరిపోతాయి. ఈ వ్యత్యాసమే అసలైన కీలకం. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. దేశాధినేత పదవికి స్థిరత్వం ఇవ్వడం కోసం రాజ్యాంగ నిర్మాతలు వారి తొలగింపును దాదాపు అసాధ్యం చేశారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి తొలగింపును కాస్త సులభతరం చేశారు. దీని వెనుక ఉన్న లోతైన ఆలోచనేమై ఉంటుంది? ఈ రాజ్యాంగ రూపకల్పన మన వ్యవస్థ గురించి మనకేం చెబుతోంది? దీని గురించి ఆలోచించండి.